ప్రీవియస్ కాల్స్లో మనం వేదిక్ లిటరేచర్ ఎర్లీ వేదిక్ లెటర్ వేదిక్ నేర్చుకున్నాం. తర్వాత మహాజనపదాస్ నేర్చుకున్నాము. తర్వాత హర్యాంక డైనస్టీలో బింబిసార, అజాతశత్రువు, ఉదయన్. శిశునాగ డైనస్టీలో శిశునాగ ప్లస్ కాలాశోక. ప్లస్ నంద డైనస్టీలో పద్మ, మహాపద్మ, ఇంకా దంతనాథ నేర్చుకున్నాము. ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా నేర్చుకున్నాం. డారిస్ వన్, అలెగ్జాండర్ మెసిడోనియా, అలెగ్జాండర్. ఇప్పుడు వచ్చేసి రిలీజియస్ మూమెంట్స్. ఇప్పుడు వచ్చేసి మెయిన్గా ఇందులో వచ్చేసి బుద్ధిజం గురించి నేర్చుకుంటున్నాము. ఇవన్నీ వేదిక్ పీరియడ్ తర్వాత వచ్చినాయి అన్నట్టు. ఎప్పుడు నుంచి బుద్ధిజము? ఫస్ట్ బుద్ధ అసలు రీజన్ ఏంటి అంటే వేదిక్ ఫిలాసఫీ అనేది ఒరిజినల్గా ఉండే వేదిక్ ఫిలాసఫీ అందరినీ అంతా మార్చేశారు వీళ్ళు. కాంప్లెక్స్ అయిపోయింది. సూపర్ స్టిషన్స్, మూఢనమ్మకాలు పెరిగాయి, రిచువల్స్ ఎక్కువైపోయినాయి, సాక్రిఫైజెస్ ఎక్కువైపోయినాయి, ఇంకా బ్రాహ్మణికలు ఎక్కువైపోయింది. అప్పుడు ఏం చేశారంటే క్షత్రియాస్ వీళ్ళంతా కలిసి ఇది బాగాలేదు అని చెప్పి కొత్తగా ఏదైనా ఆలోచించారు. ఇంకా అప్పటికి అగ్రికల్చర్ పొజిషన్ కూడా బాగుండే ఈస్టర్న్ ఇండియాలో, బికాస్ గంగా ఉంటుంది అక్కడ. ఇంకా అప్పటికి వైశ్యస్ కూడా మేము ఏంటి మా లైఫ్ ఇలా అవుతుందని వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. సో అసలు బుద్ధిజం ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది అంటే గౌతమ్ బుద్ధ ఈయన ఫౌండర్ అని చెప్పేశాడు. ఈయన వచ్చేసి 563 BCలో ఎక్కడ ఎక్కువ పెట్టాడు? ఎప్పుడేమో వైశాఖ పూర్ణిమ డే లుంబిని దగ్గర జన్మించాడు. ఆన్ ఏ రోజు? వైశాఖ పూర్ణిమ డే వైశాఖ పూర్ణిమ డే రోజు పుట్టాడు. ఇది లుంబిని ఎక్కడుంది? నేపాల్లో ఉంది. నేపాల్లో పుట్టాడు 563 BC. ఈయన ఫాదర్ వచ్చేసి ఎవరు? శుద్ధోదన. ఈయన ఫాదరు. మదర్ వచ్చేసి మహామాయ. ఇలా ఏ దానికి సంబంధించిన సఖ్య క్షత్రియ అని ఉంటుంది కదా, క్షత్రియ క్లాన్కి సంబంధించిన ఆమె, అంటే సఖ్య క్షత్రియకు సంబంధించిన ఆమె. సో మదర్ నేమ్ మహామాయ, శుద్ధోదన ఫాదర్ నేమ్, సఖ్య క్షత్రియ క్లాన్. వీళ్ళ మదర్ ఎర్లీగా చనిపోవడం వల్ల స్టెప్ మదర్ పెంచింది. స్టెప్ మదర్ ఎవరు? గౌతమి. స్టెప్ మదర్ మహాప్రజాపతి గౌతమి. ఎర్లీగానే పెళ్ళి చేసుకున్నాడు. ఎవరికి? యశోధర. సఖ్య డైనస్టీ వైఫ్ నేమ్ వచ్చేసి యశోధర వైఫ్ నేమ్. సన్ నేమ్ వచ్చేసి రాహుల్ అనే సన్ కూడా పుట్టాడు. ఈయన ఒకరోజు ఒక డిసీజ్డ్ పర్సన్ వీళ్ళందరినీ చూసి, ఓల్డ్ మ్యాన్, డిసీజ్డ్ పర్సన్, డెడ్ బాడీ అండ్ ఎస్థెటిక్, 4 సైట్స్ అంటే నలుగురిని చూశాడు. ఎవరెవరిని? ఓల్డ్ మ్యాన్ని, డిసీజ్డ్, డెడ్ బాడీ, ఇంకా ఎస్థెటిక్. సో ఇది టర్నింగ్ పాయింట్. ఇది 29కి అప్పుడు ఏం చేశాడంటే హోమ్ని వదిలేసి దీన్ని ఏమంటారు అంటే గ్రేట్ గోయింగ్ ఫోర్త్ అండ్ బికెమ్ ఏ వ్యాండరింగ్ ఎస్థెటిక్. తిరిగే సన్యాసి అయ్యాడు. రినౌన్స్డ్ హోమ్. దీన్ని ఏమంటారు అంటే మహాభినిష్క్రమణ, రినౌన్సియేషన్, గ్రేట్ గోయింగ్ ఫోర్త్ అంటారు దీన్ని. ఇస్ ఫస్ట్ టీచర్ ఎవరు మరి? టీచర్ వచ్చేసి అలార క్లమ.
అలార కాలమా, అల్లార కాలమా, ఇలా గుర్తుపెట్టుకోవాలి. అల్లార కాలమా. టీచర్ వచ్చేసి అల్లార కాలమా టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్ నేర్పించాడు. అల్లార కాలమా. సో వాట్ డిడ్ యూ సే? బుద్ధ ఈజ్ బిలాంగ్స్ టు సఖ్య క్షత్రియ క్లాన్. సఖ్య లుంబిని నేపాల్లో జన్మించాడు 563 BCలో వైశాఖ పూర్ణిమ డే. ఫాదర్ శుద్ధోదన, మదర్ మహామాయ, స్టెప్ మదర్ గౌతమి, వైఫ్ యశోధర, సన్ రాహుల్. 29గా మహావి నిష్కరణమన, గ్రేట్ గోయింగ్ ఫోర్త్ వచ్చేసి గురు అలార కలన. సింబల్స్తో డినోట్ చేస్తారు ఈవెంట్స్ ఆఫ్ బుద్ధాస్ని. జన్మ బర్త్ ఈస్ డినోటెడ్ బై లోటస్ అండ్ బుల్. బర్త్ ఈవెంట్స్ ఆఫ్ రినౌన్సియేషన్ మహాభి నిష్కరమణ. రినౌన్సియేషన్ ఈస్ డినోటెడ్ బై హార్స్, ఎందుకంటే హార్స్లో తిరుగుతూ ఉంటే. నిర్వాణ or సంబోధి. ఈ నెక్స్ట్ టీచర్, ఈయన తర్వాత ఎవరు? నెక్స్ట్ టీచర్ వచ్చేసి ఉద్రక రాంపుత్ర. ఉద్రక రాంపుత్ర నెక్స్ట్ టీచర్. 35 అప్పుడే నిర్వాణ వచ్చాడు. పీపల్ ట్రీ అంటే డెత్ అయ్యేటట్టు అంటే సమాధి అయినట్టు. నో నిర్వాణ అంటే ఎన్లైట్మెంట్, నాట్ డెత్. మహాపరినిర్వాణ ఈజ్ డెత్. నిర్వాణ అంటే ఎన్లైట్మెంట్. నిర్వాణ అంటే సో ఫస్ట్ వచ్చేసి బర్త్, నెక్స్ట్ వచ్చేసి రినౌన్సియేషన్ హార్స్, నెక్స్ట్ నిర్వాణ ఎట్ ఇది 35 ఏజ్లో అండర్ పీపల్ ట్రీ. ఆన్ ద బ్యాంక్ ఆఫ్ నిరంజన, మోడర్న్ నేమ్ ఫాల్గు రివర్. ఇక్కడ ఫాల్గు రివర్ అని ఉంటుంది. ఫాల్గు రివర్, దాని పేరు కూడా నిరంజన. ఇంకో నేమ్ వచ్చేసి నిరంజన. ఇక్కడ ఎట్లీ పీపల్ ట్రీ అటు ఉరువెల్ల బోధ్గయ. సో నిర్వాణ అటెండ్ చేశాడు ఎప్పుడు? 35 years అప్పుడు పీపల్ ట్రీ కింద. ఉరువెల్ల కడ, అది ఇక్కడ బోధ్గయలో. ఫాల్గు రివర్, నిరంజన. సో ఇంకా నిర్వాణ అయిపోయాడు. నిర్వాణ మీన్స్ ఎన్లైట్మెంట్. ఇంకా ఆఫ్టర్ 49 days మెడిటేషన్ జరిగిన తర్వాత ఫుల్లీ ఎన్లైటెడ్ బుద్ధ ఓర్ తథాగట. ఇప్పుడు బుద్ధగా మారాడు. బుద్ధ ఓర్ తథాగట్. వెన్ డిడ్ he change? After 49 days he changed to తథాగట్. బట్ ఫస్ట్ సెరమన్ ఇదేం బోధి ట్రీ అంటారు. పీపల్ ట్రీ ఆల్సో ఫస్ట్ సెర్మన్ ధర్మచక్ర పరివర్తన ఈజ్ డినోటెడ్ బై వీల్ సింబల్. డెత్ ఇది ఎక్కడ? ఫస్ట్ సెరమన్ వచ్చేసి సారనాథ్. ఇది సారనాథ్ వచ్చేసి డీర్ పార్క్. టు హిస్ 5 disciples చెప్పాడు ధర్మచక్ర పరివర్తన. టర్నింగ్ ఆఫ్ ద వీల్ ఆఫ్ లా. డైడ్ 80 డైడ్ ఎక్కడ? కుషీనగర్ యూపీలో అక్కడ చనిపోయాడు. మహాపరినిర్వాణ స్తూప. డెత్ ఈస్ నియర్బై స్తూప. మహాపరినిర్వాణ. బుద్ధ హార్స్ వచ్చేసి కంతాక ఈస్ బుద్ధాస్ హార్స్. బుద్ధాస్ చారియటర్, బుద్ధాస్ కసిన్, farmer's daughter who gave him rice milk at Bodh Gaya, and other names of Buddha. Gautama clan name. Siddhartha childhood name. Sakyamuni.
ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. బుద్ధ హార్స్ వచ్చేసి కంతక అంటారు, చెన్న అంటే చారియటర్ అంటారు, దేవదత్త అంటే కజిన్, తన కజిన్ బుద్ధ కజిన్, సుజాత అంటే ఒక ఫార్మర్ డాటరు, అతనికి రైస్ మిల్క్ ఇచ్చింది బోధ్గయలో. డాక్ట్రైన్ ఆఫ్ బుద్ధిజం అంటే ఏంది అసలు? చత్వరి ఆర్య సత్యాని డాక్ట్రైన్ ఆఫ్ బుద్ధిజం. అసలు డాక్ట్రైన్ ఆఫ్ బుద్ధిజం అంటే ఏంటంటే చత్వరి ఆర్య సత్యాని, 4 నోబుల్ ట్రూత్స్. ఇది హిందీలో ఏమంటారు అంటే చత్వారి ఆర్య సత్యాని. 4 నోబుల్ ట్రూత్ అంటే ఏంది? సబం దుఃఖం, లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో. సబం దుఃఖం, there are causes of sorrow. దుఃఖ సముదయ అంటే కాజెస్ ఆఫ్ సారో ఉన్నవి. నెక్స్ట్ వచ్చేసి సారోని ఆపొచ్చు. సారో క్యాన్ బి స్టాప్డ్. దుఃఖ నిరోధ, దుఃఖ సముదయ. నిర్వాణ, దుఃఖ నిరోధ. There is a path leading to the cessation of sorrow. There is a path leading to the cessation, cessation of sorrow. First, life full of sorrow. First reason, first truth. కాజెస్ ఆఫ్ సారో ఉన్నాయి. ఈ సారోని ఆపొచ్చు. సిజేషన్ ఆఫ్ సారో అంటే ఆపొచ్చు. దుఃఖ నిరోధ గామిని ప్రతిపద, అష్టాంగిక మార్గ అని అంటారు. ఈ మార్గంలో పోతే నీ దుఃఖం ఆగిపోతుంది అని చెప్తారు. అష్టాంగిక మార్గ అంటే కొన్ని రూల్స్ చెప్తారు. ఈ కాజెస్ ఆఫ్ సారో ఉంటాం కదా, ప్రతిత్య సంపుత పద, ఇది ఆల్సో నోన్ as హేతువాద, థియరీ ఆఫ్ కాస్ అండ్ ఎఫెక్ట్, అండ్ క్షణభంగవాద, థియరీ ఆఫ్ momentariness and impermanence. There are causes of sorrow. దీన్ని ఏమంటారు అంటే ప్రతిత్య సంపుత్పాద అని హేతువాద అంటే కాస్ ఎఫెక్ట్ థియరీ, హేతువాదం. అండ్ క్షణభంగవద అంటే థియరీ ఆఫ్ మొమెంటరీనెస్ ఆర్ ఇంపర్మినెన్స్. క్షణభంగవద అంటే థియరీ ఆఫ్ మొమెంటరీనెస్ ఆర్ impermanence. Desire is root cause of sorrow. The ultimate aim of life is to attain nirvana. Nirvana attain cheyali, the eternal state of peace and bliss, which means liberation from the cycle of birth and death. Nirvana ante అష్టాంగిక మార్గ అంటే 8-fold పాత్. ఈ 4th ఇవేంటి అని చెప్పి ఇచ్చాడు. అష్టాంగ 8-fold పాత్ మనకు అప్పుడు 4 డాక్ట్రైన్స్ చెప్పాడు కదా బుద్ధ. లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో, కాజెస్ ఆఫ్ సారో ఉన్నాయి. సబం దుఃఖం, దుఃఖ సముదాయ, దుఃఖ నిరోధ, ది సారో క్యాన్ బి స్టాప్డ్. దెర్ ఈస్ ఎ పాత్ లీడింగ్ టు ద సిసేషన్ ఆఫ్ సారో, దుఃఖ నిరోధ గామిని ప్రతిపాద, అష్టాంగిక మార్గ. 8-fold పాత్, అష్టాంగిక మార్గ. రైట్ అబ్జర్వేషన్ అంటే చూపులు మంచిగా ఉండాలి.
మంచి డిటర్మినేషన్, రైట్ డిటర్మినేషన్, స్పీచ్, మనం మాట్లాడేది మంచిగా ఉండాలి, మన కోరిక మంచిగా ఉండాలి, యాక్షన్ ఉండాలి, మంచిగా బ్రతకాలి, లైవ్లీహుడ్, డ్రగ్స్ అలాంటివి అమ్మకుండా, ఎక్సర్సైజ్, మన మెమొరీ, మన బాడీని మంచిగా పెంచాలి, మెడిటేషన్ చేయాలి, మెడిటేషన్ బ్రెయిన్కి మెడిటేషన్, మెమొరీని షార్ప్నెస్ చేయాలి. మధ్య మార్గ్, ద మిడిల్ పాత్, మధ్యమ ప్రతిపాదిత. మ్యాన్ షుడ్ అవాయిడ్ బోత్ ఎక్స్ట్రీమ్స్, అసలు కంఫర్ట్ ఉండొద్దు, లేకపోతే సివియర్గా అసలు తినకుండా అలాంటివి కూడా ఉండొద్దు. మధ్య మార్గ, మధ్యమ ప్రతిపాదత. త్రిరత్న ఇప్పుడు వచ్చేసి త్రిరత్న, 3 జెల్స్ వచ్చేసి అంటే బుద్ధ, ధర్మ, సంఘ. బుద్ధ అంటే ఏంది? ఎన్లైటెండ్. బుద్ధ, త్రిరత్న బుద్ధ. ధర్మ అంటే ఏంది? డాక్ట్రైన్. సంఘ అంటే కమ్యూని. సంఘ అంటే మనకు ఒక ఇది ఇంగ్లీష్లో కమ్యూని అంటారు, కొందరు కలిపి సంఘ అంటారు. ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగాయి. ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇంపార్టెంట్. ఎక్కడ, ఏ కింగ్ ప్యాట్రనైజ్ చేశాడు, చైర్మన్ ఎవరు. ఫస్ట్ కౌన్సిల్స్ ఇప్పుడు వచ్చేసి నేర్చుకున్నది కౌన్సిల్స్. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి 483 బీసీలో జరిగింది. 483 బీసీలో జరిగింది. ఎక్కడ జరిగిందంటే రాజగృహ, సప్తపార్ణి కేవ్ రాజగృహలో జరిగింది. ప్యాట్రోన్ ఎవరు? అజాతశత్రువు. అజాతశత్రువు సన్ ఆఫ్ బింబిసార, హరియాంక. ఇక్కడనే సుత్తపీఠిక అండ్ వినయపీఠిక బై ఆనంద అండ్ ఉపాలి రెస్పెక్టివ్లీ. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి 483 బీసీలో జరిగింది. ఎక్కడ జరిగింది? రాజగృహాలో జరిగింది. అజాతశత్రువు ప్యాట్రన్ చేశాడు. చైర్మన్ ఎవరు? మహాకసప్ప. చైర్మన్. ఇక్కడ ఏం జరిగింది? సుత్తపీఠక, వినయపూటక, ఆనంద అండ్ ఉపసత్తపూటక. ఇక్కడ సుత్తపీఠక రాశారు. ఎవరు రాశారు? ఆనంద. వినయపీఠక ఎవరు రాశారు? ఉపాలి కంపైలేషన్ చేశారు. సో ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి 483 బీసీలో జరిగింది. రాజగృహాల జరిగింది. అజాతశత్రువు జరిగింది. సో ఎలా గుర్తుపెట్టుకుంటామంటే, ఫస్ట్ రాజగృహ ఎవరు? రాజగృహ, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. అజాతశత్రువు ఇది ఇంపార్టెంట్. చైర్మన్ మహాకసప్ప. ఇక్కడ సుత్తపీఠక, వినయపీఠక జరిగింది. సుత్తపీఠక అంటే ఆనందంగా ఊపాలి. దీన్ని గుర్తుపెట్టుకోవడం ట్రిక్ ఒక ఎలా అంటే, రాజగృహల ఫస్ట్ కాబట్టి రాజులే ఉంటారు ఫస్ట్ ఎప్పుడు, కాబట్టి రాజగృహ అక్కడ జరిగింది. మరి రాజు అంటే గ్రేట్ శత్రువు లేనివాడు, అట్లా అని అజాతశత్రువు. మహాకసప్ప, ఈ అజాతశత్రువు అనేటోడు మహాకసప్ప అంటే కసలా నరికాడు, అలా ఏదన్నా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి రాజగృహాల జరిగింది. అజాతశత్రువు మహాకసప్ప చైర్మన్. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సుత్తపీఠక, వినయపీఠక అని ఉంటాయి. ఆనందంగా ఊపాలి ఇలా గుర్తుపెట్టుకుంటే జరుగుతుంది. ఆనంద ఊపాలి ఫస్ట్ కాబట్టి ఆనందంగా ఊపాలి, క్లాప్స్ చేయిలు ఊపాలి, అలా ఏదైనా ఆనందంగా. సుత్తపీఠక, వినయపీఠక. సో గుర్తుంటుంది కదా ట్రిక్స్. రాజగృహాలో జరిగింది. అజాతశత్రువు చైర్మన్షిప్ మహాకసప్ప. సుత్తపీఠక, వినయపీఠక వచ్చారు ఇక్కడ. సెకండ్ కౌన్సిల్ వచ్చేసి
383 అంటే 100 ఇయర్స్ తేడా ఉంది. ఎక్కడ జరిగింది? వైశాలిలో జరిగింది. ఇక్కడ కాల అశోక, కాల అశోక. ఈయనెవరు? శిశునాగడైన శిశునాగా ఎవరి కింద జరిగింది? సబకామి. చైర్మన్షిప్ ఎవరు? సబకామి చైర్మన్షిప్. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ వైశాలి యొక్క మాంగ్స్ ఉంటారు కదా, రైట్స్లో కొన్ని చేంజెస్ కావాలి అని చెప్పారు. ఇక్కడ 2 స్థావిరవదిన్స్ అండ్ మహాసంఘికాస్. ఇక్కడ మెయిన్గా ద మాంగ్స్ ఆఫ్ వైశాలి వాంటెడ్ సమ్ చేంజ్ ఇన్ రైట్స్. సిసిజం అంటే డివైడ్ అయ్యారు ఇంటూ స్థావిరవదిన్స్ అని ఒకటి, మహాసంఘికాస్ అని ఇంకొకటి, 2గా డివైడ్ అయ్యారు. మహాసంఘికాస్, స్థావిరవదిన్స్, మహాసంఘికాస్ అని 2గా డివైడ్ అయ్యారు. ఇప్పుడు సెకండ్ది గుర్తుపెట్టుకోవాలంటే ఎలా? సెకండ్ వి ఫర్ విక్టరీలో వి ఫర్ విక్టరీ అట్లా గుర్తుపెట్టుకుంటే సెకండ్ ఫస్ట్ వస్తాడు, లేకపోతే సెకండ్ వస్తాడు. వి ఫర్ విక్టరీ వైశాలిగా జరిగిందంటే వీడికి 2 అంటే 2 నేమ్స్ ఉంటాయి. కాల అశోక. చైర్మన్గా కూడా 2 నేమ్స్ ఉంటాయి. సబ్బకామి. ఇక్కడ 2 ఏలు 2 బి 2 సబ్బకామి. ఇట్లా సెకండ్ ఇట్లా SABBA కామి ఇలా గుర్తుపెట్టుకొని, ఇక్కడనే మాంగ్స్ ఆఫ్ వైశాలి వాంటెడ్ సమ్ చేంజ్ ఇన్ రైట్స్, డివైడెడ్ ఇంటూ 2 స్థావిరవదిన్స్ అండ్ మహాసంఘికాస్గా చేంజ్ అయ్యారు. సో గుర్తుంటుంది కదా. సెకండ్ కౌన్సిల్ అంటే ఏంది? 2 ఫర్ విక్టరీ అంటే వైశాలి. 2 నేమ్స్ ఉంటాయి, కాల అశోక. అఫ్ కోర్స్ ఇంకా హరియాంక సేనక శిశునాగసే రాగాలి కదా. సో అట్లా నందాస్ అక్కడ ఫాలో అయ్యలేరు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి మౌర్య డైనెస్టీ. ఈ థర్డ్ వచ్చేసి మౌర్య డైనెస్టీ అంటే 1, 2, 3 అట్లా 3 గుర్తుపెట్టుకుంటే మౌర్య డైనెస్టీగా జరిగింది. ఎక్కడ జరిగింది? పాట్లిపుత్ర. అశోక అంటే చాలు పాట్లిపుత్రలో జరిగింది. థర్డ్ పాట్లిపుత్ర అంటే 3 ఉన్నాయి. పాట్లిపుత్ర, అశోక. ఇక్కడ చైర్మన్ ఎవరంటే మొగాలిపుట్ట తిస్సా. పాట్లిపుత్ర కాబట్టి పాట్లిపుత్ర, మొగాలిపుట్ట తిస్సా. ఇక్కడ ఏం జరిగిందంటే అభిధామ పిట్టకని కంపైల్ చేశారు. మిషనరీస్ని పంపాలని కూడా. అశోక అంటేనే మిషనరీస్ని వేరే కంట్రీస్కి పంపిండు కూడా ఫేమస్ అలా. సో అభిధామ పిట్టక మూడో పిట్టక అని 3వ దాంట్లోనే భావించారు. సో ట్రిక్ ఏంటంటే 3 కాబట్టి మౌర్య ఇట్లా 3. మరి మౌర్య అంటే కింగ్ ఎవరు ఉంటారు? అశోక. మౌర్య అంటే అసలు ఫేమస్ అశోక. ఇది ఎక్కడ చేశారు? 3 కాబట్టి పాటలిపుత్ర. ఇక్కడ ఎవరు అంటే మొగాలిపుట్ట తిస్సా. పాటలిపుత్ర ఈ పుట్ట ఉంటాడు కదా, ఇక్కడ మొగాలిపుట్ట ఈ పుట్ట ఒకటే తిస్సా. మొగాలిపుట్ట తిస్సా. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కాశ్మీర్. ఫోర్త్ ఇంకా ఏకంగా అప్పటికే కాశ్మీర్ 4th లాస్ట్. ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలి? కాశ్మీర్కి వెళ్ళాలి అనుకుంటారు కదా. హైయెస్ట్ పాయింట్ కాశ్మీర్. 4th కాబట్టి కాశ్మీర్. ఇది 98 ADలో జరిగింది. 4th కాబట్టి కాశ్మీర్లో ఎక్కడ జరిగింది? కనిష్క కింగ్. కుషానా డైనెస్టీ ఉంటుంది కదా, కనిష్క
ఇక్కడ ఫోర్త్ వచ్చేసి అన్ని కేలే ఉంటాయి. కనిష్క, కుషాన 1, 2, 3, 4 కాబట్టి కనిష్క వచ్చేసి ఫోర్త్, అన్ని కేలే ఉంటాయి. కాశ్మీర్లో జరిగింది, కనిష్క జరిగింది, కుషాన డైనెస్టీ. ఇక్కడ చైర్మన్ ఎవరు అంటే వాసుమిత్ర, అశ్వఘోష వైస్ చైర్మన్. వాసుమిత్ర ఉంటాడు కదా, వాసుమిత్ర పేరు లేటెస్ట్ ఉంటుంది ఎందుకంటే ఫోర్త్ ఇది లేటెస్ట్ కాబట్టి. వాసుమిత్ర, అశ్వఘోష వైస్ చైర్మన్. కుందలవనలో జరిగింది, ఇది కూడా సేమ్ కుందలవనలో జరిగి ఉంటుంది. కుందలవన అన్ని కేతోనే ఉంటుంది. సంస్కృత్ కామెంట్ ఆన్ త్రిపీటక. బుద్ధిజం ఇంటూ ఇక్కడనే డివిజన్ అయింది. మహాయాన బుద్ధిజం, హీనయాన బుద్ధిజం డివైడ్ అయింది లాస్ట్ కాబట్టి డివైడ్ అయ్యారు. అక్కడ ఆల్రెడీ సెకండ్లో డివైడ్ అయ్యారు, మళ్ళీ ఫోర్త్లో కూడా డివైడ్ అయ్యారు. ఇక్కడ ఏంటంటే కంపైలేషన్ ఆఫ్ మహాభిశాస్త్ర. ఈ సంస్కృత్ కామెంట్ ఉంటుంది, అప్పటికే సంస్కృత్ వచ్చేసింది కదా కాబట్టి మహావిభాషశస్త్ర అనేది సంస్కృత్ కామెంట్ ఆన్ కామెంట్రీ ఆన్ త్రిపీటక. సో ఫోర్త్ వచ్చేసి కుందలవన కాశ్మీర్లో, కుషాన డైనెస్టీ కింగ్ కనిష్క. చైర్మన్ వచ్చేసి వాసుమిత్ర, వైస్ చైర్మన్ వచ్చేసి అశ్వఘోష ఇద్దరు ఉంటారు కాబట్టి విఏ. అక్కడ సెకండ్లో వైశాలి, ఇక్కడ ఫోర్త్లో ఇద్దరు ఉండాలి ఇక ఫోర్త్ కాబట్టి టూ విడాలేషన్. వాసుమిత్ర, అశ్వఘోష, వాసుమిత్ర. సో ఒక ట్రిక్ ఏంటంటే 1, 2, 3, 4 ఈ ఫస్ట్ కాబట్టి రాజు కాబట్టి రాజగృహాల జరిగింది. ఈ రాజు ఎవరు? అజాతశత్రు. రాజుకి అజాతశత్రు అంటే వాడు అజాతశత్రు బిలాంగ్స్ టు హర్యాంక డైనెస్టీ. ఇక్కడ ఏం చేశారు, ఆనంద్ ఇంకా ఉపాలి ఇద్దరు కలిపి సుత్తపీఠక వినయపీఠక అని రాశారు. సుత్తపీఠక వినయపీఠక ఆనంద్ ఉపాలి ఇద్దరు రాశారు. చైర్మన్షిప్ ఎవరు? అజాతశత్రువు ఏం చేశాడు, మహా మేధావి కస్స అందరినీ చంపాడు. అట్లా కట్టప్ప. నీకు రాజు అంటే కట్టప్ప కూడా గుర్తు రావాలి కాబట్టి కట్టప్ప బదులు కస్సప్ప అలా. సెకండ్ వచ్చేసి V for 2 కాబట్టి V for విక్టరీ. వైశాలి 2 అంటే 2 నేమ్ ఉంటాయి. కాల అశోక ఇక్కడ డివైడ్ అయ్యారు. కాల అశోక. థర్డ్ వచ్చేసి మౌర్యన్ కింగ్ పాట్లిపుత్ర అక్కడ చేశాడు. ఎవరు అంటే అశోక కింగ్. ఇక్కడ ఏం చేశాడంటే అభిధామ పట్టికని రాశాడు, వేరే కంట్రీస్కి పంపించడానికి చూశాడు. ఈ అభిధామ పుట్ర కాబట్టి మొగాలి పుట్ట తిస్సా. ఇక్కడ వచ్చేసి మొగాలి పుట్ట ఇక్కడ వచ్చేసి కాశ్మీర్లో జరిగింది. కుందలవనల కాశ్మీర్లో జరిగింది. ఎవరికి? కాశ్మీర్లో కనిష్క ఈయన కుషాన డైనెస్టీకి సంబంధించిననే. ఇక్కడనే ఇద్దరు లేటెస్ట్ కాబట్టి వాసుమిత్ర, అశ్వఘోష అని ఇద్దరు చైర్మన్షిప్లో జరిగింది. ఇక్కడ డివైడ్ అయ్యారు. ఎట్లా డివైడ్ అయ్యారు? ఇక్కడ హీనయాన బుద్ధిజం, మహాయాన బుద్ధిజం కూడా అయ్యారు. ఇక్కడ సంస్కృత్ కామెంట్ ఆన్ త్రిపాఠకు కూడా రాశారు. మహావిభాషశస్త్ర కామెంటరీ మహావిభాషశస్త్ర అని కూడా రాశాడు. సో సెకండ్ చైర్మన్ వచ్చేసి సబ్కా హామీ. సెకండ్ టర్మ్లో వచ్చినప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా పొలిటీషియన్స్ సబ్కో హామీ దేతా అట్లా అంటారు కదా. సబక్ హామీ
ఇప్పుడు అశోక ఆఫర్ ఎట్లా గుర్తుపెట్టాలి? వి సభ, వి వైశాలి, కాల అశోక అంటే ఇక్కడ 2 కాబట్టి 2 పేర్లు ఉండాలి. ఏఏబిబిఏ అట్లా ఏఏబిబిఏ అంటే 2. సబామి సబక్కామి 2 కాబట్టి ఇలా అన్ని వీడికి ఏఏబిబి అట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బుద్ధిస్ట్ లిటరేచర్ చూడాలి మనం. బుద్ధిస్ట్ లిటరేచర్ పాలీలు వచ్చేసి వీళ్ళకి పాలి, సంస్కృతం 2 ఉంటాయి. పాలీలు వచ్చేసి త్రిపీటక. పీటక అంటే బాస్కెట్. ఒరిజినల్ టెక్స్ట్ వేర్ రిటర్న్ ఆన్ పామ్ లీవ్స్. ఒరిజినల్గా పామ్ లీవ్స్ రాశారు, బాస్కెట్లో పెట్టారు. సో పీటక అంటే బాస్కెట్ అన్నట్టు. ఒరిజినల్గా వాళ్ళు వచ్చేసి పామ్ లీవ్స్ మీద రాశారు, పాము లీవ్స్ ఇవన్నీ కలిపి ఆ బాస్కెట్లో పెట్టినావు కాబట్టి బాస్కెట్ ఈస్ పీటక. పీటక మీన్స్ బాస్కెట్. వినయ పీటక, మోనాస్టిక్, వినయ పీటక, సుత్త పీటక ఇవన్నీ ఫస్ట్. సుత్త పీటక, వినయ పీటక. వినయ పీటక వచ్చి వినయ్ పీటక అంటే మొనాస్టిక్ కోడ్. మొనాస్టిక్ కోడ్. సుత్త పీటక అంటే బుద్ధ చెప్పింది. సుత్తులు చెప్పగలంటారు కదా, అట్లా బుద్ధ చెప్పింది అన్నట్టు. అనే గ్రేట్ థింగ్స్ చెప్పాడు కానీ అట్లా సుత్త పీటక. బుద్ధ సేయింగ్ అంటే బుద్ధుడు చెప్పినవి. సుత్త పీటక సుత్తి చెప్పగ బుద్ధ సేయింగ్. అభిధామ పీఠిక వచ్చేసి రిలీజియస్ డిస్కోర్సెస్ ఆఫ్ బుద్ధ. అభిధామ పిటక ఇది ఎప్పుడు కనిపిస్తుంది? థర్డ్లో అయింది అశోక. అభిధామ పిటక వచ్చేసి రిలీజియస్ డిస్కోర్సెస్ ఆఫ్ బుద్ధ. అభిధామ పిటక కంప్రైజెస్ ఆఫ్ దిగ్గగ నికాయ. ఇంకా అభిధామలో చాలా నికాయాలు ఉంటాయి. మిలింద్ పానో ఈజ్ ఇంపార్టెంట్ లిటరేచర్ టెక్స్ట్. మిలింద్ పానో ఇక్కడ ఎవరంటే గ్రీక్ కింగ్ మిలింద్ ఓర్ మియాండర్ అండ్ నాగసేన ఓర్ బుద్ధిస్ట్ సెయింట్. గ్రీక్ కింగ్ అలా ఇండో గ్రీక్ రూలర్ మియాండర్ వాళ్ళ మధ్యలో జరిగింది ఇదంతా. క్రోనికల్స్ వచ్చేసి దీపవంశ అండ్ మహావంశ. ఇవి వచ్చేసి క్రోనికల్స్ ఆఫ్ శ్రీలంక. బుద్ధ చరిత్ర, సౌందరానంద సూత్రాలంకర్. సంస్కృతిలో వచ్చేసి చాలా ఉన్నవి. కొన్నేమో అశ్వఘోష రాశాడు, కొన్ని వాసుమిత్ర రాశాడు. ఈ అశ్వఘోష వాసుమిత్ర చైర్మన్స్ అంటారు 4 బుద్ధిస్ట్ కౌన్సిల్. బుద్ధఘోష కూడా రాశారు, నాగార్జున కూడా కొన్ని రాశారు. సెక్స్ ఆఫ్ బుద్ధిజం నేర్చుకుందాం ఇప్పుడు. హీనయాన లెస్సర్ వెహికల్, మహాయాన గ్రేటర్ వెహికల్. మహాయాన వచ్చేసి హెవెన్లీనెస్ ఆఫ్ బుద్ధ. గాడ్ హెవెన్లీనెస్ ఆఫ్ బుద్ధ హెవెన్లో ఉన్నాడు. దే సాట్ సాల్వేషన్ ఆఫ్ ఆల్ through the grace and help of Buddha and Bodhisattva. They believe in idol worship. మహాయానలో ఐడల్ వర్షిప్ ఉంటుంది. సంస్కృత్ని ట్రై చేశారు, చూశారు, సంస్కృత్ ఫేవర్ చేశారు. నార్థన్ బుద్ధిస్ట్ రిలీజన్ బికాస్ ఇట్ ప్రివైల్డ్ ఇన్ నార్త్ ఆఫ్ ఇండియా. ఇది ఎక్కువ చైనా, కొరియా, జపాన్ ఉంది కాబట్టి నార్త్ ఆఫ్ ఇండియా కాబట్టి నార్థన్ ఇండియా, నార్థన్ బుద్ధిజం అని చెప్పారు. ఈ మహాయానలో మళ్ళీ 2 ఉన్నాయి.
माध्यमिका और शून्यवादा फाउंडर नागार्जुन एंड योगाचार और विज्ञानवादा फाउंडर मैत्रीनाथ एंड डिसिपल असंगा. మధ్యమిక అని రెండు ఉన్నాయి. శూన్యవాద ఇంకా యోగాచార్. నాగార్జున ఏది ఫౌండ్ చేశాడు? ఫౌండర్ బై నాగార్జున ఫౌండ్ చేసింది ఏంది? శూన్యవాద ఓర్ మధ్యమిక. విజ్ఞానవాద ఓర్ యోగాచార్. విజ్ఞానవాద ఓర్ యోగాచార్. ఇది కనిపెట్టింది ఎవరు? మైత్రేయనాథ్. ఈ డిసిపుల్ అసంగా. మైత్రేయనాథ్ అండ్ డిసిపుల్ ఉంది. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జస్ట్ మాధ్యమిక और శూన్యవాద్ మహాయాన కిందికి వస్తాయి. యోగాచార్ और విజ్ఞానవాద్ శూన్యవాదకి ఆపోజిట్ విజ్ఞానవాద్. మధ్యమిక యోగాచార్ ఇవి అన్నట్టు. దే బిలీవ్డ్ ఇన్ హెవెన్లీనెస్ ఆఫ్ బుద్ధ. దే సాట్ సాల్వేషన్ ఆఫ్ ఆల్ త్రూ ద గ్రేస్ అండ్ హెల్ప్ ఆఫ్ బుద్ధ అండ్ బోధిసత్వ. మహాయాన వచ్చేసి సాల్వేషన్ ఆఫ్ ఆల్ త్రూ గ్రేస్ అండ్ హెల్ప్ ఆఫ్ బుద్ధ అండ్ బోధిసత్వ. హీనయాన ఈస్ లెస్సర్ వెహికల్, మహాయాన ఈస్ హైయర్. బిలీవర్స్ బిలీవ్ ఇన్ ద ఒరిజినల్ టీచింగ్ ఆఫ్ బుద్ధ. హీనయాన వచ్చేసి ఒరిజినల్ టీచింగ్ ఆఫ్ బుద్ధ. ఇండివిజువల్ సాల్వేషన్ త్రూ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ మెడిటేషన్. ఇండివిజువల్ సాల్వేషన్. ఇక్కడ సాల్వేషన్ ఆఫ్ ఆల్ మహాయాన అంటే అందరూ. ఇక్కడ ఏమో హీనయాన ఈస్ ఇండివిజువల్ సాల్వేషన్ త్రూ మెడిటేషన్ అండ్ డిసిప్లిన్ ఉండాలి. ఐడల్ని వర్షిప్ ఫేవర్ చేయలేదు. పాలీ లాంగ్వేజ్ ఇష్టపడ్డారు వీళ్ళు. ఇది సౌత్ అండ్ బెస్ట్. ఎందుకంటే శ్రీలంక, బర్మా, థాయిలాండ్, జావా వీళ్ళందరూ మీద 2 సెక్స్ ఉంటాయి. వైభాషిక అండ్ సౌతార్నిక 2 సెక్స్. వైభాషిక, సౌతాంత్రిక. వైభాషిక సౌతాంత్రిక. వజ్రయాన కూడా ఉంటుంది. కుడ్ బి బెస్ట్ అటెండ్ బై అక్వైరింగ్ ద మ్యాజికల్ పవర్ విచ్ దే కాల్ వజ్రయాన. వీళ్ళు ఏం చేస్తారంటే సాల్వేషన్ మ్యాజికల్ పవర్ని సంపాదించగలగడు. వజ్రయాన బై మ్యాజికల్ పవర్తో ఉంటుంది. ద చీఫ్ డివినిటీస్ ఆఫ్ దిస్ న్యూ సెక్ట్ వేర్ ద తారాస్. చీఫ్ వాళ్ళని తారాస్ అంటారు. ఇది ఈస్టర్న్ ఇండియా, బెంగాల్ అండ్ బీహార్. వజ్రయానల బెంగాల్, బీహార్లో ఫేమస్ ఇది. బోధిసత్వాస్. వజ్రపాణి లైక్ ఇంద్ర, హీ హెల్స్ ఎ థండర్ బోల్ట్ ఫో ఆఫ్ సిన్న నెవిల్. బోధిసత్వాస్ అంటే లో ఒక 6 ఉంటారు. వజ్రపాణి is thunderbolt, foe of sin and evil, enemy of sin and evil. Avalokiteshvara, the Lord who looks down, also called Padmapani, the lotus bearer, kind-hearted. Thunderbolt ఉంటుంది. Thunderbolt, foe of sin, evil की enemy ने. వజ్రపాణి. अवलोकोतीश्वर, पद्मपानी और अवलोकितेश्वर, द लॉर्ड हू लुक्स डाउन.
కైండ్ హార్టెడ్ ఈయన కైండ్ హార్టెడ్ అన్నట్టు. పద్మపాణి ఈజ్ కైండ్ హార్టెడ్. మైత్రేయ ద ఫ్యూచర్ బుద్ధ. మైత్రేయ ఫ్యూచర్ బుద్ధ అని మైత్రేయ అంటాము. మైత్రేయ. మంజుశ్రీ హీ హోల్డ్స్ ఎ బుక్ డిస్క్రైబింగ్ 10 పరమహిత స్పిరిచువల్ పర్ఫెక్షన్స్, స్టిమ్యులేటర్ ఆఫ్ అండర్స్టాండింగ్. Manjushri. He holds a book describing 10 spiritual perfections. Paramahita, spiritual perfections. Manjushri. Kshitigriha, garden of purgatories. Amitabha, Amitayishwa, Buddha of heaven. Amitabha, Amitayusha, Buddha of heaven. Amitabha or Amitayusha. Kshitigriha, garden of purgatories.